ఆల్రెడీ అన్నారు చాలా కష్టం పైకి ఎక్కాలి అని. మన బైక్ రైడింగ్ లో ఇది ఫస్ట్ వీడియో. ఎట్టో గాలి తోలుతుంది. అట్టే కొండల మధ్యలో వినాయకుడు అయితే వెలిసినాడు. నిజంగా అవి అయితే సరసరా వచ్చేసినాయి. బా చూడండి ఎట్ట వస్తున్నాయో. ప్లేస్ లో బండి ఎక్కడం చాలా కష్టము. నమస్తేనా, రైడ్ వీడియో చూశారు కదా, సో దానికి రెండో వీడియో అనమాట ఇది. ఏంటంటే పాలకొండలు. సో పాలకొండలకి రైడ్కి అయితే వచ్చినాం, అంటే బైక్లో అయితే వచ్చినాము. ఇది రెండో వీడియో అనమాట. ఇప్పుడు మొత్తం పాలకొండలో ఏమేమి ఉన్నాయని మొత్తం చూపిస్తా. ఇక్కడ కూడా కొద్ది పని అయితే జరుగుతుంది. ఇక్కడ కొంతమంది పనులు అయితే ఉన్నారు. సిమెంటు, ఇటుకలు, దిమ్మిలు అన్నీ వీళ్ళు కాకుండా గాడిదలు, గుర్రాల దగ్గర అయితే మోపిస్తానంట. అవి కూడా చూపిస్తా. సో ప్రజెంట్ అయితే పాలకొండల దగ్గరికి అయితే వచ్చినాము. ఇక్కడ బైక్ అయితే ఇక్కడ పార్కింగ్ చేసాం. సో అనిల్ అయితే అలసిపోయినాడు అనమాట రైడ్లో. పాపం బండితో అలసిపోయినాడు. సో ఇంకా మేమైతే పైకి అయితే పోవాలా, నడుచుకుంటూ పోవాలన్నమాట. ఇది అండే కదా, ఇవన్నీ మొత్తం పడికిట్లో నడుచుకుంటూ పోవాలా, మొత్తం అడివి అనమాట. సో ఇప్పుడైతే లోపలికి అయితే వెళ్ళిపోదాము, చూద్దాం పదండి. అప్పుడెప్పుడు చిన్నప్పుడు చూసినాము ఈ గాడిదల్ని. ఇప్పుడు వీళ్ళు ఇటుకలు, దిమ్మెలు, సిమెంటు ఇవన్నీ పైకి మోపిస్తారనమాట వాటి దగ్గర. రెండు పెట్టారు దాన్ని దిమారుగా మూటలు కట్టి కింద కానీ ఇలా అమ్మారు మూటలు కట్టి రెండు పెట్టినారు దిమ్మెలు. పేరు పెట్టినా దానికా బాద్షానా? ఓయమ్మా. ఆ బండిని నేను గుద్దుతాయేమో. సో ఇంకైతే పైకి పోదాం. ఇది ఇక్కడ ఉన్నది వీడు, శ్రీ పాలకొండ రామస్వామి అంట. ఇంకా ఇదంతా కాలినడకే పడికిట్లు అనమాట. ఇవి బండి అయితే పోదు, కాలినడక ద్వారా పోవాలా. 1 కిలోమీటర్ దాకా ఉంటుందంట. చూద్దాం. ఎక్కే లోపల ఉత్తారిపోతుంది నాకు అనిల్కి. ఊరికే ఉక్కలా ముక్కలా కట్టేసినారు. ఇవి పడికిట్లు అంటే క్లీన్గా ఏం లేవు, ఊరికే ఉక్కలా ముక్కలా రాళ్ళ మీదే కట్టేసినారు అన్నమాట. సిమెంటు కంకర వేసి అలికేసినారు. వాయమ్మో వారణాయను అయిపోయి ఇడిగే బిసా. ఇడికే ఇంకా పడికిట్లు ఇంక ఇవన్నీ రాళ్ళే. కడతారు ఏడు కూడా కదా, కడతారేమో. దానికేమో ఇవి దానికి కదా, నీ పైన ఏదన్నా ఉంటుంది. ఓ అమ్మ ఇడిగా అయిపోయింది. అమ్మా అబ్బా ఈడికే అయిపోయింది బిసా. ఇంకా చాలా ఉన్నది. అట్ట చూపి ఒక రవ్వ. సో అది ఒక్క రవ్వ అయితే ఎక్కినాము, ఇంకా చాలా అయితే ఉన్నది. ఈడికే గస వచ్చేస్తుంది. పైన చూస్తే ఇంకా చాలా దూరం ఉంది. అన్నారు ఎక్కలేవేమో అని, నిజంగానే ఎక్కలేనేమో. కూర్చోవాల్సి వస్తుంది, కొద్దిసేపు కూర్చుందాం. అయిపోయింది ఈ రూంచానికే. ఆల్రెడీ అన్నారు చాలా కష్టం పైకి ఎక్కాలి అని. నిజంగా కష్టమే. నేనేమి ఎక్కువ ఎక్కలా, కొద్దిగా ఎక్కిన అంతే. ఇంకా పైన చూస్తే ఓయమ్మా చాలా ఉన్నది పొడుగు. ఈ ఒక్కరోకే అనిల్కి దప్పికేస్తుంది, నాకు గస వస్తుంది. ఈ నెల కొద్దిగా లావు అయిపోయినా, దుబ్బొండి అయిపోయినా, అందుకే గస వస్తుంది, ఎక్కలేకపోతున్నా. ఎట్టయినా సరే ఇదంతా ఎక్కి వీడియో అయితే తీస్తా. నెమళ్ళు అరుస్తున్నా చూడండి, సౌండ్ వస్తుంది, నెమల్ సౌండ్ గట్టిగా అరుస్తుంది. అది ఈడే ఆడ ఉంది, మొత్తం అడవి. ఇంతకుముందు కింద పని వాళ్ళకు కూడా ఒక ఆయన వచ్చి చెప్తున్నాడు, మేకలు పెట్టినారు మీరు, మేకల వాసన చూసే పులులు అవన్నీ వస్తాయి జాగ్రత్త అని చెప్తున్నాడు వాళ్ళకి. అని వాళ్ళు కూడా సరే సార్ తీసేస్తామని చెప్తున్నారు. నెమళ్ళు అయితే అరుస్తున్నారు ప్రజెంట్. ఇంకా మేమైతే ఏం చూడాలో పైకి పోతే. ఇంకా మా కంటికి అయితే ఏం కనపడాలి, గాడిదలు, గుర్రాలు తప్ప. అవి వాళ్ళు మేపేటి, అదే సాకేటి. ఏమని పోదామా? నిజంగా ఈ ఒక్కరోకే నాకైతే గస వస్తుంది. ఏమని నీకు గస వస్తుందా? నీళ్ళు తప్పికేస్తాను అప్పుడే. నీళ్ళు అయితే ఎక్కలేము,
చాలా హైట్ ఉన్నది. నిజంగా ఈ ప్లేస్లో బండి ఎక్కడం చాలా కష్టము. హిమాలయ బండి ఎత్తుకొచ్చినా కూడా ఎక్కదు, చాలా హైట్ అయితే ఉంది, ఇట్టున్నది. సో ఎక్కాలంటే కొద్దిగా కష్టమే. ఇంకా వేరే బండ్లు ఏమైనా ఎక్కచ్చు తెలీదు. మన బండి అయితే అస్సలు ఎక్కదు, అస్సలు ఇంకా చెప్పాల్సిన అవసరంలే. ఎందుకంటే ఈ రాళ్ళల్లో పడిందంటే దొల్లుకుంటా పోతుంది. కరెక్ట్గా ఆడివినా కాగుదాము, చూద్దాం ఎక్కుదాం ఎక్కలేమో. అంటే ఫస్ట్ కొద్దిగా వచ్చేంత వరకు కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది, కొద్దిగా ఇబ్బంది. మళ్ళీ తర్వాత అలవాటు అయిపోతుంది అనమాట. చూద్దాం, ఆడ దాగుదాం. అబ్బా, నిజంగా కొండ, తిరుమల కొండ ఎక్కినా, దాని తర్వాత పెంచులకోన బండ్లల్లో పోయినాము. ఈ కొండ ఉత్తారిపోతుంది. ఇంకా 180 మీటర్లు అయితే ఉన్నదంట, 180 మీటర్లు అయితే ఉంది ఆడ. అంటే దగ్గర దగ్గర 1/4 కిలోమీటరు. చెప్పినా కదా ఇక్కడికి వచ్చి నాకు ఆగిపోతామని. సో ఇక్కడ దాకా అయితే వచ్చేసినాము, చాలా అయితే ఎక్కేసినాము. ఇక్కడైతే నుంచేపు విశ్రాంతి తీసుకుందాము. అమ్మా కూర్చొని ఎట్టో గాలి తోలుతుంది. గాలి లేకపోతే కొద్ది కష్టంగానే ఉండు. చాలా గస్సు వస్తుంది. అంటే ఎప్పుడు ఇట్లాంటి ప్రయోగాలు చేయలే కాబట్టి, ఫస్ట్ టైం కాబట్టి ఎప్పుడూ ఎక్కుతాము. నేను కోవిడ్ నుంచి వచ్చి ఇప్పుడు నెల అవుతుంది. అంతకుముందు ఒక 2.5 సంవత్సరం కొండ ఎక్కల. అంటే తిరుమల అయితే ఎక్కిన స్టెప్స్, అవి ఎప్పటికీ ఇట్లా ఎక్కినా. ఈ మార్గం రాళ్ళు ఎక్కడం ఎప్పుడు ఎక్కల, ఇదే ఫస్ట్ టైం. నిజంగా ఉత్తారిపోతుంది. ఇంకా పోను 180 మీటర్లు అయితే ఉంది. 180 మీటర్లు అంటే 1/4 కిలోమీటర్ అనుకుంటా. సో 1/4 కిలోమీటర్ అయితే ఇంకా అది వెళ్ళిపోవచ్చు. ఇట్లున్నది, రాళ్ళు ఇట్లున్నది చక్కగా. నార్మల్గా ఉంటే ఏదో ఒక రకంగా ఉండు, కొండ అయినా ఇట్లే ఉంటుంది కదా. ఇంకా అదంతా ఉంది. పైన ఏముందో అస్సలు ఇప్పుడు కూడా నాకు తెలియని కూడా తెలీదు. ఆ గాడిదలు ఎట్లా ఎక్కుతున్నాయో ఒకసారి ఇప్పుడు ఎక్కుతుంది ఒకటి గుర్రము, చూపిస్తా చూడండి. ఇందో చూడండి, ఆడ వస్తున్నాయి. అదో 2 మామూలుగా ఎక్కడమే కష్టం. అంటే వేసుకొని మీద 2 దిమ్ములు వేసుకున్నాయి. దోమడి ఏం కనిపిస్తాయి, కొరుక్కుండా తింతా వస్తాయి చూడండి. వీటికి నిజంగా అవి అయితే సరసరా వచ్చేసినాయి. చూడండి ఎట్ట వస్తున్నాయో. ఒక్కొక్క దానిపై 2 అంటే పెట్టినారు దిమ్మెలు, ఎక్కుతా వస్తున్నాయి. సరసరా ఎక్కేస్తున్నాయి. దోవలు ఏమైనా కనపస్తే మేపుతున్నాయి, అదే తింటున్నాయి, వచ్చేస్తున్నాయి. వాటికన్నా ముందు మేము పోలేము, అయ్యే ముందు పోతాయేమో మాకన్నా నాకు తెలిసి. వాటికి దోవ కూడా సపరేట్గా పెట్టుకునేవి ఉన్నాయి. ఆ దోవలోనే ఒకటే లైన్లో వస్తున్నాయి చూడండి, మళ్ళీ ఆగిపోతున్నాయి. అది ఎట్లా పోతే అట్లా, ముందు పక్కది ఎట్లా పోతే అట్లా పోతున్నాయి చూడండి. అదే దోవలు వస్తున్నాయి. సో నీట్గా ఎవరు ఫస్ట్ వస్తారా అని వస్తున్నాయి అన్నమాట. ఆగినట్టున్నాయి. సో మనము పైకి అయితే వెళ్ళిపోదాము. వాటికన్నా ముందు మనమే పోదాం పైకి. వెళ్ళిపోదాం. సో పైకి వెళ్ళిపోతే కొద్దిగానే ఉంది, మొత్తం రాళ్ళే ఇవన్నీ, గుట్టలు. నీళ్ళు అయితే లేవంట. మొన్నైతే పడింది కడప వాన, కానీ లేవన్నారు. చూద్దాం, కనీసం గుండెన్నా చూద్దాము. ఓ అమ్మ, ఇంకా ఉన్నారు స్వామి, ఇంకా ఎంత ఉందో. ఇక్కడైతే ఒక సాఫీగా ఉంది. తొండ ఈడైంది మళ్ళీ. అంటే మనం వచ్చింది
చూపిస్తున్నారా ఎట్లా? అది 240 మీటర్లు వచ్చినామా? వచ్చింది చూపిస్తా ఉన్నట్టున్నారా నీళ్ళు. ఇది ఒక రోడ్ డౌన్ ఉంది. ఇట్లుంటే నడచచ్చు. అది ఎంతే ఉంటుందంట పురుగు. ఎంత సౌండ్ వస్తుంది ఇలా, బుర్ర అంటుంది. ఇంకా ఎంత ఉంది స్వామి? 1 కిలోమీటర్ అంటే మనం ఇప్పుడు 4 కిలోమీటర్ వచ్చింది అనిల్. 250కి ఇప్పుడు 4 కిలోమీటర్ దాటినాం. 300 ఉంది. ఇక్కడ 300 వేసినారు అంటే మనం వచ్చేది చూపిస్తారనమాట. మొత్తం 1 కిలోమీటర్ ఉంటుందేమో. ఎక్కేటప్పుడే కొద్దిగా కష్టం కానీ దిగేటప్పుడు కొద్దిగా ఈజీగానే ఉంటుంది, ఎందుకంటే డౌన్ కాబట్టి. ఇక్కడ నుంచి చూడండి టౌన్ ఎట్లా కనిపిస్తుందో, హైలైట్ ఉంది. 330 342. ఇంకా ఎంత ఉన్నామా? ఇది మాత్రము కొద్దిగా సాఫీగా అయితే ఉంది. ఆడ మళ్ళా కొద్దిగా ఎత్తు అయితే ఉంది. ఆడ దాకా పోయి ఆగుదాము. నిజంగా ఆడికి పోతున్నామో కూడా తెలియదు, ఎట్టపోతుందో కూడా తెలీదు. ఫస్ట్ టైం కాబట్టి కొద్దిగా కొత్తగా ఉంటుంది అనమాట. ఫస్ట్ టైం కాబట్టి. ఆల్రెడీ వచ్చిన వాళ్ళకైతే అలవాటు ఉంటుంది. ఈ నుంచి ఎట్టపోవాలో తెలీదు. ఇట్లే ఉంటుంది. ఇట్లయితే లేదు. ప్రజెంట్ ఒక సగం కొండ అయితే ఎక్కేసినాము. ఇక్కడ వ్యూ చూడండి. చుట్టూ కొండలో మేమిద్దరమే ఉన్నట్టున్నది. ఇది ఒక దోవ అయితే ఉంది, సన్న దోవ. చుట్టూ కొండలే, చాలా బాగుంది వ్యూ. వాటర్ ఫాల్స్ అయితే చూడాలని ఆశతో వచ్చిన. కింద అయితే వాళ్ళు గాలి బీగేశారు. వాటర్ ఫాల్స్ లేవు, ఏం లేవు నాయన, నీళ్ళే లేవని. నీళ్ళు లేకపోయినా పర్లేదు, దీన్ని ఒక్కసారి ఎక్కాలని వచ్చి ఎక్కేసాను అనమాట. అక్కడైతే బలం చూసేదానికి, అది బలం చూసేదానికి ఇంకా హైలైట్ ఉందన్నమాట. ఇదంతా కొద్దిగా ఇట్లా సాఫీగా ఉంటే నడుచుకుంటే అంత దూరమైనా పోవచ్చు. సాఫీగా ఉంటే కొండలు రాళ్ళు ఎక్కాలంటే కొద్ది కష్టము. ఏనది ఇక్కడ చూడండి, తొండ ఎగిరి పడుతుందేమో మన మీద, దెబ్బలు పడతాయి ఓయమ్మ. అదేమో కానీ నన్ను భయపడిచ్చేస్తుంది. ఎగిరి మీద పడి కన్ను పొడిచిందంటే అయిపోయాయి. ఇంకా ఈ రాళ్ళను బట్టే పాలకొండ అని పెట్టినారా, అదే దేవుడి పేరే పాలకొండరా, దేవుడు అని ఏమో తెలీదు. సో ఈ రాళ్ళను చూస్తా అంటే బాగుంది చూసేదానికి. కానీ ఇది ఏ దేవుడి పేరు బట్టి ఉంటుంది అనుకుంటా నాకు తెలిసి. చూద్దాం ఇంకా పైకి పోయి. హలో నెట్వర్క్ రాదు, మళ్ళీ చేర్చాలి. ఇంట్లో వాళ్ళు అప్పుడే ఆ నుంచి ఒక్కొక్క రోజు నడిచి పడిపోయినాము. కానీ ఇది మాత్రము చాలా దూరం నడుచుకుంటూ పోతున్నాం అనమాట. పెద్ద బరువు అనిపించడంలే. ఫస్ట్ కొద్దిగా ఎక్కినాం చూసినారా, అది మాత్రం కొద్దిగా కష్టంగా అనిపించింది, బరువుగా అనిపించింది. ఇది మాత్రము సింపుల్గా వెళ్ళిపోతుంది. అసలు చూడు, కంకర కొట్టి వేసేట్టున్నారు ఇక్కడ. ఇంకా ఉందని కానీ సాఫీగా ఉంది కాబట్టి ఏమంతగా అనిపించడంలే. సాఫీగా ఉంది కాబట్టి నీకు ఆడాగా రాయిళ్ళు కానీ ఉన్నట్టు అసలు ఎక్కలేమేమో ఇంత దూరం. అట్లా కోల్ స్టేషన్లు చేస్తే ఖచ్చితంగా నిజమైనవి వస్తాయి. మొత్తానికి ఒక మంచి వ్యూ పాయింట్కి అయితే వచ్చేసినాము. ఆడే నీళ్ళు ఏమో వచ్చేది, నీళ్ళు అయితే ఏం లేవు కాబట్టి ఎండిపోయినా పర్వాలేదు, చూడాల్సిందే దాన్ని. ఎండిపోయినప్పుడు వచ్చినా అని చెప్తా అందరికీ. అందరూ నీళ్ళు ఉన్నప్పుడు పోతే నేను నీళ్ళు ఎండిపోయిన తర్వాత చూసినారా అని చెప్పి చెప్తా అందరికీ. మా సబ్స్క్రైబర్లు అందరికీ నీళ్ళు ఉన్నప్పుడు చూపించినారు మీరు, కానీ నేను మాత్రం
నీళ్ళు ఎండిపోయిన తర్వాత చూపిస్తా అని చెప్పి చెప్తా అందరికీ. వ్యూ పాయింట్ ఏమో కానీ నాకు మొత్తం కింద మీద అంతా తడిసిపోయినాయి, ఏం లేవు. ముద్ద ఇట్లా పిండితే మళ్ళీ గ్లాసులు నీళ్ళు వచ్చాయి, అట్లున్నాయి మొత్తం. పిచ్చుకలు గిచ్చుకలు ఉంటాయి నిజంగా. ఇప్పుడు కానీ ఏదైనా వచ్చిందనుకో, పులి కానీ ఏదన్నా, ఏమిలే ఇంకా ఏమి లేప్ప. ప్యాంట్ షర్ట్ ఇప్పేసి అనిమల్ సినిమాలో వాళ్ళు పోతారు ఇట్ట, గుడలు లేని వాళ్ళు ఆ మారిపోవడమే. ఎందుకంటే ప్యాంట్ షర్ట్ చూస్తే ఈడేంద్ర ఇట్టున్నాడు అని చెప్పి మీదకి వస్తాయి. అయ్యే ఏం లేకుండా ఉన్నాయనుకో, ఓయమ్మ వీడు కూడా మనలాగే జంతువు అనుకొని ఈడేంద్ర విచిత్రంగా ఉన్నాడని చెప్పి వెళ్ళిపోతాయి అనమాట. అందుకు గుడలు అయితే ఇప్పేస్తా. సో ఇది చూడండి, ఆడే అనుకుంటా నీళ్ళు పడేది. మొత్తానికి పాలకొండ స్వామి దేవాలయానికి అయితే వచ్చేసినాము. గుడి కూడా వచ్చేసింది, మాకు కనపస్తుంది, చూపిస్తా చూడండి గుడి. అక్కడేమో వాటర్ ఫాల్స్, మొత్తానికి ఎండిపోయిన వాటర్ ఫాల్స్. ఆడ కూడా ఒక గుడి ఉంది, ట్రై చేద్దాం ఆడికి కూడా పోవడానికి. కనపడడం లేదు కదా మీకు, సో చూపిస్తా చూడండి. ఆడ గోపురం ఉంది, సో ఆడ కూడా ట్రై చేస్తా. చుట్టూ మొత్తానికి అడవిలో సూపర్ అంటే సూపర్ అనమాట గుడి. సో చలో వెళ్దాము. గుడి దగ్గరికి అయితే వచ్చేసినాము. కొద్దిగా ఊపిరి అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు నీళ్ళు అయితే ఎండిపోయినాయి, నీళ్ళు అయితే లేవు. మేము కూడా కొద్దిసేపు కూర్చొని విశ్రాంతి తీసుకోవాలా. ఈడ చూడు, ఈడేందుకు పేరు రాశాను. ఆల్రెడీ మేము ఒక షార్ట్ వీడియోలో చెప్పినా కదా, ప్రతి ఒక్క కొండలలో రాళ్ళ పైన పేర్లు రాస్తారని. ఇది ఆడ కూడా పేర్లు రాశారు, ఆడ పేర్లు రాశారు. ఇది పెద్ద బండకే ఇది బండ నాదే అన్నట్టు రాయేశారు మొత్తం. ముజఫర్ అంట. చెట్లు, వాతావరణము చాలా బాగుంది అయితే. కానీ నీళ్లు పడతా ఉంటే ఇంకా సూపర్ ఉండిండు. నీళ్ళు లేవు కాబట్టి కొద్దిగా డల్గా ఉంది. నీళ్ళు ఉంటే ఆ సౌండ్, నీళ్ళ సౌండ్ ఇదంతా కూడా చల్లదనము, గాలి ఇవంతా భలే ఉండిండు. ప్రజెంట్ నీళ్ళు లేవు కాబట్టి నిజంగా ఇక్కడ ఫోన్లు కూడా పనిచేస్తాయో లేదు తెలీదు, ఒకసారి చెక్ చేస్తా. ఒక్క పాయింట్ అయితే ఉంది నెట్వర్క్ ఎయిర్టెల్. సో నిజంగా ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ చేసుకొని ఒక వారం రోజులు ట్రిప్ వేసేడా అంటే ధైర్యవంతులు మాత్రమే. తిరగలేదే కష్టం, ఎందుకంటే ఇక్కడ మొత్తం చుట్టూ అడివి, ఏ పక్క నుంచి ఏ జంతువు వస్తుందో కూడా తెలియదు. సో ఇక్కడ ఉండేవాళ్ళు కూడా ఉంటారు కొంతమంది, ఎవరొకరు ఖచ్చితంగా కాపలా అనే వాళ్ళు ఎవరొకరు ఉంటారు. వాళ్ళ ధైర్యానికి హ్యాండ్సప్ ఉండే వాళ్ళకి. ఇంకా లేకపోతే ఏం చేయలేమన్నమాట. సో భలే అయితే భలే ఉందబ్బా. ఒక వారం రోజులు ట్రిప్ వేసుకోవాలా, ఈడే వండుకోవాలా, తినాలా, ఈడే పండాలా, భలే ఉంటుంది. ఈ లోపలికి వాటర్ ఫాల్స్ పోయేదానికి ఏమో దోవ అది. ఈ నుంచి లోపల నుంచి నీళ్ళు వస్తాయేమనుకో, నీళ్ళు ఏమో వస్తాయంట. ఇదంతా నీళ్ళు ఉన్నాయి చూడు, చుక్క నీళ్ళు ఉన్నాయి. ఇప్పుడు వాటర్ ఫాల్స్ పోవడానికి కూడా ఇదే దోవ అనుకుంటాను. పోవడానికే మనం పోవాలంటే అదే నేను చెప్పేది, ఇదే దోవే. పోవడానికి ఇదే, రావడానికి ఇదే. పైన సీతాకోకులు చూడు స్వామి, ఎన్నున్నాయో కుప్పలు కుప్పలు. దా పోదాంరా ఒకసారి మీకోసము చూద్దాం లోపలికి వెళ్ళి. నీళ్ళు అయితే లేవు, నీళ్ళు ఉంటే ఇంకా ఒక రేంజ్ ఉండు. ఎన్ని ఉన్నాయా నీళ్ళు? ఇదే అని పోవడానికి ఇదే, రావడానికి ఇదే. ఇదే వాటర్ ఫాల్స్. ఇది ఇంకా పైనుంచి పడతాయి. ప్రజెంట్ అయితే నీళ్ళు లేవు కాబట్టి ఇట్లున్నది. ఆడితే ఇడంతా నీళ్ళు ఉంటాయి. నిజంగా ఏసీ కూడా పనికిరాదు నీళ్ళు, అంత చల్లగా ఉంది. మంచం వేసుకుంటే కోమానే ఇంకా. కాకపోతే ఏ పురుగు ఎట్టొచ్చి కరుచో తెలియదు, అది మాత్రం గ్యారంటీ. అడివి కదా అమ్మా, గాడి దొరుకుతుంది స్వామి, గాడి దొరుకుతుంది చూడండి ఎంత సౌండ్ వస్తుందో. అంటే ఏం లేవు కదా చుట్టూ, సో దానివల్ల సౌండ్ ఎక్కువ వస్తుంది, అని వస్తుంది. ఇదే వాటర్ ఫాల్స్, ఎండిపోయిన వాటర్ ఫాల్స్. చూసారు కదా, అందరూ నీళ్లు పడినప్పుడు చూపిస్తే నేను నీళ్ళు లేమప్పుడు చూపిస్తాను అనమాట. ఇక్కడ నుంచే నీళ్లు పైనుంచి, కొండపై నుంచి పడతాయి. మొత్తం నీళ్ళు అయితే ఎండిపోయినాయి పాపం, నీళ్ళు అయితే లేవు. మొన్నటిదాకా పడతా ఉన్నాయి నీళ్ళు అయితే, ప్రజెంట్ ఎండిపోయినాయి. మొత్తం ఇవన్నీ నీళ్ళు పడతాయి. భలే ఉంటుంది అయితే చూసేదానికి నీళ్ళు పడితే. మేము నీళ్ళు లేనప్పుడు వచ్చినాము, అందరూ నీళ్ళు ఉన్నప్పుడు చూపిస్తారు, కానీ నేను నీళ్ళు లేనప్పుడు చూపిద్దామని వచ్చిన. నిజంగా నాకు కూడా తెలియదు ఇక్కడ నీళ్ళు ఉంటాయా లేదా అనేది. నీళ్ళు ఉంటాయని ఒక నమ్మకంతోనే వచ్చిన. సో నీళ్ళు అయితే లేవు. సో అందరూ నీళ్ళు ఉన్నప్పుడు చూపిస్తారు, నేను నీళ్ళు లేనప్పుడు చూపిస్తాను, అంతే వెరైటీ అనమాట. సో చూశారు కదా, భలే ఉంది కదా వ్యూ. ఇదంతా ఇక్కడ ఉంది కదా కలర్ నల్లగా, ఇవన్నీ నీళ్లు పడినట్టు కదా. నీళ్లు పడి నల్లగా అయిపోయినాయి. రాయి మొత్తం నల్లగా అయిపోయింది, రాయి మొత్తం. నీళ్లు పడినప్పుడైతే
ఎక్కడికైనా కూర్చుంటే దప్ప 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 మీద పడతా అంటే ఆహా ఆ ఫీలింగే వేరు. భలే ఉండండి. ఇక్కడ వాటర్ ఫాల్స్ దగ్గర ఇంకొకటి చూపిలా మీకు. ఇక్కడ చూడండి ఎంత పెద్ద తేనెపిట్టలు ఉన్నాయో. 1 2 3 4 బా చాలా అమ్మ నాయన స్వామి. కరిసినాయంటే ఇంకలే తిరుగులే. ఇంకైతే గుళ్ళోకి అయితే వెళ్ళిపోదాము. ఈడ ఎట్ట నీళ్ళు లేవు కాబట్టి దీన్ని ఎండిపోయిన వాటర్ ఫాల్స్ అనుకుందాం దీన్ని. సో మనమైతే ఇప్పుడు గుడి దగ్గరికి వెళ్దాం. నిజంగా చాలా డేంజర్గా ఉన్నాయి వాటిని ఏదో అంటారు బా, పెద్ద బేరింగ్లు ఏదో అంటారు వాటిని. చాలా పెద్దవి, కానీ ఈ నుంచే పెద్దది కనిపిస్తుంది. ఇంకా అంత దూరం వినామంటే ఆ దగ్గర వినామనుకో ఇంకా ఘోరంగా కనిపిస్తాయి. మా నీళ్ళు చూడు పరీక్షిస్తున్నాడు. ఎవరో వచ్చబోసింటే డబ్బాని పారే నీళ్ళు వచ్చాయి. నీళ్ళు కానిలే. అసలు పైనుంచి నీళ్లు పడితే ఏడ మునుగుతారు చూపిస్తా చూడండి మీకు. అంత అంత పైనుంచి నీళ్లు పడితే ఇదో ఈడ వచ్చి మునుగుతారు, ఈడ దిగుతారనమాట. ఈడ దిగరు సామాన్యంగా, ఇక్కడ దూరంగానే ఉంటారు నాకు తెలిసి. కొంతమంది నాకు తెలిసి ఆడ దిగుతూ ఉంటారు. ఎంత పైనుంచి పడుతున్నాయి చూడండి నీళ్ళు. ఆడో ఆ నుంచి పడుతున్నాయి. ఆ నుంచి కింద పడితే తప్పని మొహం మీద పడినాయి అంటే అంతే సంగతులు. వీడంతా మునుగుతూ ఉంటారు జనాలు. వీడంతా మునిగేసి ఇంకా డైరెక్ట్ వెళ్ళి గుడికి అయితే వెళ్ళిపోతారు. సో మనం కూడా గుడికి వెళ్ళిపోదాం పదండి. వచ్చేయండి వెళ్ళిపోదాం. ఎక్కువసేపు ఉండకూడదు. ఇక్కడ తేనెపెట్టలు వచ్చాను భయంగా నాకు. అవునా? ఎలుగుబంట్లు తింటాయా వాటిల్ని? కరసవా వాటిల్ని? కలిసిన వాటికి దానికి బొచ్చు ఇంత ఉంటుంది. ఇక్కడ చూడండి నీళ్ళు నిలబడిపోయినాయి అనమాట. నీళ్ళు పెద్ద గుంత ఏం కాదు, చిన్న గుంత. ఆ నుంచి వచ్చి నీళ్ళే అనమాట ఇవి. ఏమన్నా పక్షులు ఏంది ఎనుగుబంట్లు అవి రావాలి. ఎనుగుబంట్లు రావాలి. పులులు తినే తాగే నీళ్ళు కాదు అవి. చిన్న చిన్న పక్షులు ఇవి ఉన్నా సీతాకోక చిలకలు 5 తింటాయి, 5 తాగుతాయి. ఈ సీతాకోక చిలుకలు బాగా దండి ఉన్నాయి. రోడ్డు అమ్మిడే ఉన్నాయి, అడవిలో ఉన్నాయి. ఈ అడవి ఏమో. ఇక్కడ పనిచేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి సౌండ్లు ఇస్తారనమాట. వాళ్ళకి సౌండ్ ఇస్తారు వాళ్ళు. ఏంది ఆ సిగ్నల్స్ అనమాట. వాళ్ళకి కింద ఉండే వాళ్ళకు అలాంటి ఆ క్యాన్సర్ గాడిదలకు వాటికో ఇటుకో ఇస్తున్నారు అనమాట సిగ్నల్. ఆ సిగ్నల్ ఇచ్చినప్పుడు మాకైతే బా నిజంగా భయం వేస్తాం సార్. వాళ్ళు ఎట్ట అరుస్తారంటే అట్ట అరుస్తారు. ఇక్కడ ఏం లేదనమాట, అంతా గువ్వని సౌండ్ వస్తుంది అనమాట. దబ్బా ఇదే గుడి, మొత్తం గుడే. ఏ గుడో ఏమో మొత్తానికైతే తెలియదు, చూద్దాము. రూములు కూడా ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ తిరణాలు కూడా జరుగుతుందని నేను అనుకుంటున్నా, నాకైతే తెలీదు. అందుకే రూములు కూడా కట్టినట్టున్నారు. కొత్తగా రూములు అయితే కట్టున్నారు. ఆ గాడిదలు కూడా వచ్చి దించేసి పోతున్నాయి మళ్ళా రిటర్ను. మేము ఒక్కసారికే మాకు ఇదైపోయింది. ఇదేమో దీని పేరు ఏం పేరు, కోనేరు ఏమో ఇది. మా ఏం పెద్దది కానీ సమయ అని మా ఇది పెద్దది కానీ ఇవన్నీ కూడా దించేసి పోతున్నాయి రిటర్ను. శ్రీ పాలకొండ స్వామి దేవాలయము. ఇవన్నీ దించేసి పోతున్నాయి. మా అటు బొమ్మ తల్లి నా కాడికి వస్తున్నావా బొమ్మ అటబో దించేసి పోతున్నాయి. ఇంక ఇక్కడ పాదాలు అయితే ఉన్నాయి. యాద్ చెట్టు, ఇక్కడ ఒక గుడి ఉంది. మొత్తం గుడి అంతా లాక్ చేస్తున్నట్టున్నారు. మొత్తం గుడి మొత్తం లాక్ కానీ అంటే పని జరుగుతుందని లాక్ చేసినారో అట్లా తెలీదు. పని జరుగుతుంది. ఇక్కడ పాలిస్ బండ్లు వేస్తున్నారు, ఇక్కడ కూడా వేస్తున్నారు. విఘ్నేశ్వర స్వామి ఆలయం అంట. మనమైతే చెప్పులు అయితే బయట ఇసి పెట్టేసిపోతాము. ఇక్కడ ఊరికే పైప్ పెట్టినారు. చూద్దాం లోపల ఏం గుడి ఏం దేవుడు ఉన్నాడు. గణపతి విఘ్నేశ్వర స్వామి. ఇక్కడ మన ఎలుక వాహనం అనమాట. దగ్గర వేసినారు శ్రీ విఘ్నేశ్వర స్వామి ఆలయం అని. సో ఇది లాక్ అయితే చేసినారు, బేగాలు అయితే చేసినారు. లోపలికి వెళ్దాము. ఇక్కడ రాగి చెట్టే కదా, రాగి చెట్టు 2 ఉన్నాయి, 2 3 ఏమో దండి ఉన్నాయా. కళ్యాణ వేదిక అంట ఇది కళ్యాణ వేదిక. ఇదేమో గుడి లోపలికి. ఇది
మనం వచ్చిన టైము సరిలేదేమో. ఉందే, తెరుస్తున్నారా చూద్దాం. ఇది సత్రము. ఇదేమో గుడి, ఇదే మెయిన్ గుడి అనమాట. ఇదైతే మూసేసినారు, వాకిలు అయితే వేసినారు. మనం వచ్చిన టైము నిజంగా బ్యాడే, కరెక్ట్ టైం కాదేమో. బీగాలు అయితే వేసినారు. గుడి అయితే ఇదే అనమాట, చిన్నది. ఇక్కడ చిన్న గోపురం ఒకటి ఉంది. ఇంకెక్కడ ఆంజనేయ స్వామి, భక్త ఆంజనేయ స్వామి అంట. ఇది మెయిన్ గుడేమో. ఇక్కడ ఉంటాడేమో దేవుడు. అటవీ తిరుక్కొని చూద్దామా కనిపిస్తుందేమో. ఇట్ట పోయి అట్ట పోవాలా, ఇటు నుంచి చూద్దాం కనిపిస్తుంది. ఆకలి వేసేసినారు. సో మనం వచ్చిన టైం అయితే బాగలేదు, అంటే బాగలేదు కాదు, కరెక్ట్ కాదు, అందుకే మూసేసినారు. కరెక్ట్ టైంకి వచ్చింటే దర్శనం చేసుకున్నాడు. ఇక్కడంతా స్పాన్సర్లేమో వీళ్ళంతా. ఇక్కడ బోర్డులు వేసినారు స్పాన్సర్లు. అంటే 2 లక్షలు, 3 లక్షలు, 20,000, 2 లక్షలు, 50,000 ఇట్లా డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఇంకా వాళ్ళ పేర్లు అనమాట. వీళ్ళు ఎక్కువ ఇచ్చినారేమో, అందుకే ఇలా సపరేట్ వేసారు. సో అది. ఇంకా ఆ పక్క జిల్లేడు చెట్టు ఒకటి ఉంది. జిల్లేడు చెట్టు, నాగల పడగలు అయితే ఉన్నాయి. తులసమ్మ చెట్టు ఉంది. ముడుపులు కూడా కట్టున్నారు. ఈ రాళ్ళు చాలా పాతవి ఉన్నట్టున్నాయి. ఇది ఎంత సిమెంట్ అంతా మనం వేసినారో, కానీ ఈ రాళ్ళు మాత్రం జాయింట్లు వేసినారు ఇల్లు పైన. మళ్ళీ ఈ రాళ్ళు మాత్రం పాత రాయి అయితే బాగా స్ట్రాంగ్ ఉంటాయి. ఎన్ని నీళ్ళు వచ్చినా కూడా ఏం కావు, చెక్కు చెదరవు. పైన మళ్ళీ కట్టుడు అనమాట అది. ఇదంతా కూడా రాయి. ఈ రాళ్ళల్లో కూడా మళ్ళా చెక్కినారు చూడండి. ఇక్కడ గోపురము, ఇక్కడ ఇది. చాలా ప్రశాంతంగా అయితే ఉంది బాయడ. హ్యాపీగా ఉండొచ్చు. అడవిలో జంతువు ఉన్నట్టే అనుకోంగా. ఆయన చూడండి, అడవిలో పోయి కట్లు కొట్టుకొని వచ్చాడు. అదే ఎదురు రొమ్ములు, ఎదురు బొంగులు. అటు చూడు, ఆ పక్క చూడు, ఎంత పెద్ద కొండ. భలే ఉంది వ్యూ. నిజంగా ప్రశాంతంగా ఉంది, చల్లగా ఉంది. చెట్టు వేసుకొని కూర్చొని ఏమన్నా తెచ్చుకొని తినేసి పనుకునేది మేలు. బలవన. ఇక్కడ బోర్డు వేసినారు చూడు, వంతెన కాదు, వంతెన నీళ్ళు కూడా ఉన్నాయి. ఇక్కడ చూడు, నీళ్ళు కూడా ఉన్నాయి. చిన్న వాటర్ ఫాల్స్ కనిపించింది మాకు. చిన్న వాటర్ ఫాల్స్ కనిపించినాయి. లోడ నీళ్ళు చిన్నగా టాపోతున్నాయి. రాయి గుడిమా అని రాయి వెలిసినట్టున్నది. ఇట్లా పోతే చూపిస్తుంది దావా. శ్రీ జలాధార వినాయకుడు అంట. పోదామా? నీరాజులోనా? ఆడ చూపిస్తుంది ఇది, అట్లా చూపిస్తుంది. ఆడబెట్టున్నారు. చూద్దాము. ఇది వంతెన చూడండి, భలే కట్టినారు. ఇనపది కాదు, ఆ పక్క వాటర్ ఫాల్స్ అనమాట. ఎండిపోయిన తర్వాత వచ్చిన వాటర్ ఫాల్స్ ఇవన్నీ. చూద్దాం రండి. ఇదైతే బోర్డు వేసినారు, శ్రీ జలాధార వినాయక స్వామి అని. ఇక్కడ వేసినారు దోవ. జాగ్రత్త నీళ్ళు. మేమైతే చెప్పులు కూడా వేసుకోవాలా, పోతున్నాము. ఇక్కడ రూట్ అయితే వేసినారు ఇట్లా బోర్డు అని. ఎన్ని కిలోమీటర్లు అందిలా ఆడే ఉంటుంది అనుకుంటా నాకు తెలిసి. చూద్దాం రా. కాలుతానే లైట్గా, కానీ చెప్పులు వేసుకోకూడదు కదా. మీరు ఎందుకు నాయన అట్టొచ్చు స్వామి మాకు పోయింది కానీ 6 మార్క్ వేసినాడు వాడు. అంటే రాయికే, కొండరాయికే ఏర్పడిందేమో అని వినాయకుడు. సూపర్ అనిల్ కదా, వ్యూ హైలైట్ అనిల్. భలే అయితే భలే ఉంది నిజంగా. నేను ఇన్ని రోజులు మిస్ అయినా కడపకి 1,00,000 మాటలు వచ్చింటా. 1,00,000 మాటలు ఒకసారి కూడా దీన్ని చూద్దామని ఎప్పుడు రాలా, ఫస్ట్ టైం అనమాట. ఇక్కడైతే మళ్ళా బోర్డు వేసినారు, ఇట్లా లోపలికి వెళ్ళాలంట. చాలా దూరం ఉన్నట్టుంది. బోర్డులు ఏమో వేస్తూనే ఉన్నారు. ఇవన్నీ రాళ్ళు ఇప్పుడే పేరుస్తున్నారు దోవ.
నీళ్ళు వస్తున్నాయి ఇక్కడ లైట్గా, అవి తాగు భలే ఉంటాయి, టేస్ట్ తెలుసా? నిజమా నీళ్ళు ఎద్దావు కదా, చూద్దాం రా. హలో, దా అద్దో ఇడా బా, సేమ్ టు సేము ఎవరో చెక్కినట్టే ఉంది, కానీ ఏర్పడిందనమాట. నిజంగా ఇలాంటివి చూసినప్పుడే ఒళ్ళు గగుర్లు పుడతాయి. ఇద్దో ఇడా నీళ్ళు, చూడండి, సేమ్ టు సేమ్ ఎవరో చెక్కినట్టే ఉంది కదా. చెక్కింది అయితే కాదు, ఏర్పడిందనమాట. కిరీటము, హెడ్, తొండము అంతా కూడా ఒక వినాయకుడి రూపం అయితే ఏర్పడింది. సూపర్ అంటే సూపర్ ఉంది. చూసినారు కదా, వినాయకుడు అయితే ఎవరో చెక్కినట్టే ఉంది. ఇక్కడ వ్యూ మాత్రము కానీ వేరే లెవెల్, ఇంక చెప్పాల్సిన అవసరంలే. అసలు ఎంత కూల్గా ఉందంటే అంత కూల్గా అయితే ఉంది. నీళ్ళు లేకుండానే ఇంత కూల్ ఉందంటే నీళ్ళు వస్తే ఇంకా ఒక రేంజ్ ఉంటుంది. ప్రజెంట్ అయితే తక్కువ ఉన్నాయి నీళ్ళు, ఇదో ఒక్కొక్క రో అయితే వస్తున్నాయి ఇక్కడ. ఇది కాదు మెయిన్, వాటర్ ఫాల్స్ మొత్తం నీళ్ళు వచ్చింటే బలి నిండు, ఆడంతా నీళ్ళు పడతాయి నాకు తెలిసి. ఈ పక్క నుంచి కూడా నీళ్ళు వస్తాయి. సో ఇది మొత్తానికి కడప పాలకొండలు అనమాట. ఎట్టొకట కొత్తగా బయట ఏర్పడిన వినాయకుడిని కూడా ఎట్లయితే ఎట్టవుతుంది చూద్దామని వచ్చేసినాము. అయ్యే గాడిదలు అరుస్తున్నాయి, వినిపిస్తుంది మీకు? గాడిదలో ఏమో ఈ పక్క నుంచి వస్తుంది సౌండ్, మామూలుగా గాడిదలు ఈ పక్క ఉన్నాయి, సౌండ్ ఏమో ఈ పక్క నుంచి వస్తుంది. ఏం వస్తున్నాయో తెలీదు, ఎట్లయితే అట్టయింది, దేవుడు ఉన్నాడు. సో మేమైతే మొత్తానికి పాలకొండలంతా ఒక చుట్టూ అయితే వేసినాము. నిజంగా 1,00,000 మాటలు వచ్చింటే ఆ కడపకి. ఫస్ట్ టైం ఇంత అద్భుతమైన ప్లేస్ అయితే నేను ఫస్ట్ రైడ్లోనే చూసేసిన. ఫుల్ హ్యాపీ. నిజంగా ఇది ఈ వినాయకుడిని చూడడం చాలా అదృష్టం అని నేను అనుకుంటున్నా. సో సూపర్ అంటే సూపర్ ఉంది వ్యూ మాత్రము. కడపలో ఎవరైనా చూడకుండా ఉంటే ఖచ్చితంగా విజిట్ చేయండి. కడప బైపాస్లో రాయచోటిపై రూట్లో అయితే ఉన్నది. మీ అందరికి తెలిసే ఉంటుంది ఆల్రెడీ. పాలకొండలు అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు అనుకుంటా, నేను ఒక్కటే అనుకుంటాను ఇప్పుడు దాకా. నేను ఎప్పుడు రాలా, సో ఫస్ట్ టైం అయితే వచ్చిన. సూపర్ లొకేషన్ అయితే సూపర్ లొకేషను. సో చూశారు కదా, మొత్తం పాలకొండ ట్రిప్ ఇది రెండోది అనమాట. సో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి, అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి లైక్ చేయండి. మీరు కొద్దిగా నాకు సపోర్ట్ చేసినారంటే ఇంకా బూస్టప్గా ఇంకా మంచి మంచి వీడియోస్ అన్నీ మీ ముందుకు తీసుకొని వస్తాను. సో ప్లీజ్ సపోర్ట్.